ముస్లిం స్థలాల కబ్జాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయంటూ మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న పాత నెల్లూరు కారాగారం దగ్గరలోని అబ్బాస్ అలీఖాన్ మస్జిద్ స్థలము శుభ్రం చేసేందుకు కొంతమంది జేసీబీలు తీసుకొచ్చిన సంగతి మరొక ముందే నేడు కొత్తూరు రామకోటి నగర్ సమీపంలో ఉన్న మస్జిద్ ఈద్గా స్థలాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక ఎంఆర్ఓ వచ్చి చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ తాతల కాలం నుండి అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నామని, పవిత్ర రంజాన్ మాసంలో అది కూడా ప్రార్థనలు చేసుకునే సమయంలో ఇక్కడకు వచ్చి స్థలం ఖాళీ చేయాలంటూ చెప్పడంతో ముస్లింలకు తహసీల్దార్ మధ్య వాదు జరిగింది. దీంతో అక్కడకు 5వ పట్టణ పోలీసులు చేరుకున్నారు. విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో ముస్లింలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ వైఖరికి నిరసనగా ముస్లింలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అక్కడే నమాజులు చేశారు. తాము అనేక సంవత్సరాలకు పైబడి అక్కడ నమాజులు చదువుకుంటున్నామని, మొత్తం 1 ఎకరాకు పైబడి ఇనాము భూమి ఉండగా అందులో ఆక్రమణలకు గురై 100 అంకణాలు మాత్రమే మిగిలాయని, ఆ మిగిలిన స్థలంలో తాము ఈద్గా నిర్మించుకుని ప్రార్థనలు చేసుకుంటుంటే ఇప్పుడు అదే ప్రదేశంలో పెట్రోల్ బంక్ మంజూరు చేశారని చెప్పడం దారుణమని ముస్లిం నాయకులు మండిపడ్డారు. స్థానిక ఎంఆర్ఓ స్వయాన అక్కడికి వచ్చి నమాజు చదువుకునే సమయంలో బయటకు రమ్మని పిలవడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. ఈద్గాల జోలికి వస్తే తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి వాటిని రక్షించుకుంటామని వాపోయారు. అల్లాహు అక్బర్. రామ్ కోటయ్య నగర్ ఇది యాక్చువల్గా రికార్డుల ప్రకారం ఖాదర్ నవాజ్ ఖాన్ పేట. గతంలో కొన్ని 100 ఎకరాలు మా పూర్వీకులు ముస్లిం మైనార్టీల కోసం కేటాయించిన భూములు ఇవి. వీటిలో ఒక భాగము సుమారు 300 అంకణాలు 40 సంవత్సరాల క్రితం శ్మశానానికి ఇచ్చిన భూమి ఇది. ఈ రోజు కూడా అడంగల్ కాపీలో ఇనాం ప్రాపర్టీ అని ఉంది. వారం క్రితం ఎంఆర్ఓ గారు వస్తే ఆ కాగితం మనం ఆయనకి చూపించాం. ఆయన రికార్డు చూపించాడు. దాంట్లో ఇక్కడ దారి అని రాసి ఉంది. ఏ విధంగా కూడా ఇది ప్రభుత్వంది కాదు, ఇనాం ప్రాపర్టీ అని మనం తెలియపరిచాం కూడా. ఆయన సర్వే చేసి భూమి చూపిస్తామన్నాడు. సరే, 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రంజాన్ బక్రీద్ నమాజ్ చదువుకుంటుంటే ఈరోజు రంజాన్ నెల పవిత్ర మాసంలో సెహరీ, ఇఫ్తియారీ మరియు తరావీ నమాజులు ఇక్కడ చదువుతుంటే ఎంఆర్ఓ గారు వచ్చి నమాజు చదువుతున్న ముస్లింల మీద ఎంత నీచంగా మాట్లాడారంటే ఆయనకి మేము క్షమాపణ ఇచ్చే ప్రసక్తే లేదు. కావున ఎంఆర్ఓ గారు మీరు నిర్మోహమాటంగా ముస్లింలకి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం, మిమ్మల్ని బంధిస్తాం. ఈ యొక్క ముస్లిం మైనార్టీలు ఏదైతే ఇక్కడ ఉన్నారో చాలా పేద కుటుంబాలకు సంబంధించిన ముస్లిం మైనార్టీలు, వాళ్ళని మీరు లోపలేస్తారా, నిర్బంధిస్తారా? రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్న ముస్లింల మీద మీరు దాడులు చేపిస్తారా, జైల్లో పెంచుతారా? ఈరోజు ఎంత దుర్మార్గంగా అధికారులు ఉన్నారంటే మా సాయిబుల మీదే దాడులు చేసే పరిస్థితికి దిగజారుతున్నారు. నక్కా గోపాల్ నగర్, రామ్కోట్ నగర్ మధ్యలో ఏదైతే ఈ రూరల్ ప్రాంతానికి సంబంధించి ఈద్గా స్థలం ఉందో దాంట్లో మా ముస్లింలందరూ కూడా నమాజులు చేసుకుంటూ ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుంటే దుర్మార్గంగా ఎంఆర్ఓ గారు ముస్లింలని ఎలా పడితే అలా మాట్లాడుతూ లోపల బూతులు చెప్పకూడదు, లోపల వేసేస్తాం, ఏం పనిరా మీకు ఇక్కడ, బయటికి రండిరా కొడకల్లారా గిడకల్లారా అని మాట్లాడడం మొట్టమొదటిసారిగా ఇక్కడే చూస్తున్నాం. కొంతమంది కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిన ఈ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈద్గా స్థలంలో నమాజులు చేస్తున్నాం. మా పూర్వీకులు ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఇదే భూమిలో పాతి ఉన్నారు. ఇక్కడ వారి అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరిగి ఉన్నాయి. ఈ రోజున ఇది మీ స్థలం కాదు, మీరు వెళ్ళిపోవాలి, మీ కమ్యూనిటీకి ఏం సంబంధం, ఏడబడితే అక్కడ ఇచ్చేస్తారా అని దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఎంఆర్ఓ గారు ఈ రోజున మీరు మా నమాజ్ చదువుతుంటే
మా నమాజ్కి ఆటంకం కల్పించి మమ్మల్ని అందరిలో కూడా బయటికి తీసుకొని వచ్చి రోడ్ల మీదకి లాగారు మా సాహిబులందరినీ కూడా. మీకు ఆ అల్లానే శిక్షిస్తాడు. మీరు ఏ కాంట్రాక్టర్లకైతే ఈ స్థలాన్ని అప్పచెప్పి మీరు లంచాలు తీసుకుంటున్నారో మీరందరూ కూడా ఆ దేవుడికి సమాధానం చెప్పాలి. ఎంఆర్ఓ గారు, ఒకటే చెప్తున్నాం, మా ప్రాణాలైనా కానీ అర్పిస్తాం, ఈ స్థలాన్ని కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.